హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రెడిషనల్ వేలో బియ్యపు రవ్వతో వెజిటబుల్ ఉప్మా చేసుకుందాం. అరకిలో బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పును వేయించి 2 కలిపి రవ్వ ఆడిచ్చేసుకోవాలి. ఇది బియ్యం పెసరపప్పు 2 కలిపి ఈ విధంగా ఆడిచ్చేసుకోవాలి. సన్నగా రవ్వ పట్టించేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నుంచి 1 కప్పు 1/2 కేజీ రవ్వని తీసేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలన్నీ తరిగేసుకోవాలి. క్యారెట్ ముక్కలు 1 అరకప్పు, ఆలు 1 అరకప్పు, పచ్చి బఠానీలు 1 అరకప్పు, ఇవన్నీ తరిగి తీసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గింజలు, శనగబేడలు, తరిగిన ఉల్లిపాయలు 1 అరకప్పు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 1 అరకప్పు క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు 1 అరకప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 అరకప్పు బఠానీలు వేసేసుకోవాలి, పచ్చి బఠానీలు. కొన్ని అల్లం ముక్కలు, తరిగిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, రెండు టమాటాలు తరిగి వేసేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ వేగాయి. ఇన్ని కూరగాయలు వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిదేనండి. ఈ రవ్వలో పెసరపప్పు కూడా ఉంది కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్. రవ్వ వేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల వేడి నీళ్లు పోసేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. అయిపోయిందండి, ఉడికిపోయింది. పైనే 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. మంచి హెల్దీ రెసిపీ అండి ఇదండి. వెజిటబుల్ బియ్యపు రవ్వతోటే ఉప్మా చాలా చాలా బాగుంటుంది.